అందరికీ నమస్కారం అండి. హాఫ్ కిలో చికెన్ చక్కగా కడిగి పక్కన పెట్టేసుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ వేసేసుకొని చక్కగా కడిగిన చికెన్ అందులో వేసుకొని శుభ్రంగా మనం కలిపేసుకొని చక్కగా తర్వాత కరివేపాకు కొంచెం వేసి నెమ్మదిగా కలుపుకొని ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. మూత కంపల్సరీ పెట్టాలండి. ఎందుకంటే స్టవ్ ఫ్లేమ్ హైలో ఉంచేసుకొని మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చి ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడుకుతుంది. ఇది ఫ్రైకి చాలా అవసరం అండి. ఇలాగా మళ్ళీ అదనంగా మనం నీళ్ళు వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. చక్కగా ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చక్కగా మళ్ళీ కాస్త కలిపి మొత్తం అన్ని వైపులు కూడా ముక్కలు తిరగబడేలాగా కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు విడిచిపెట్టాలి. మళ్ళీ కాస్త సమయం తర్వాత మూత తీసి కొంచెం మళ్ళీ కలిపి పెట్టేసుకోవాలి. చికెన్ ఫ్రైకి ఏంటంటే తరచు కొంచెం ఎక్కువసార్లు మూత వేసి కలిపి చేసే పని ఉంటుందండి. అలా గ్రేవీ కర్రీకి అయితే అన్నిసార్లు మనం కలపవలసిన అవసరం ఏమి ఉండదు. ఫ్రైకి మాత్రం కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి. వాటర్ కంప్లీట్గా బాగా వచ్చాక ముక్క బాగా మెత్తబడుతుంది. అందుకు మూత కంపల్సరీ వేసుకోవాలండి. వాటర్ బాగా దగ్గర అయ్యాక మనం మళ్ళీ తర్వాత వేరే వేసుకోవాల్సిన దినుసుల గురించి చెప్పుకుందాం. కింద అంటుకోకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఇందాక వచ్చినంత వాటర్ కాకుండా ఇప్పుడు బాగా డ్రై అయిపోయింది. చూసారా? ఇలా బాగా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే ముక్క కలర్ కూడా మారి బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ మనం వంటలో ప్రధానంగా ఏంటంటే మనం రంగు అనేది చూసుకుంటూ ఉండాలి. బ్రౌనిష్ వచ్చేటప్పటికి మనకి తెలిసిపోతుంది ఉడికిందన్న విషయం. చూడండి ఎంత చక్కగా పీస్ విడిపోతుందో మెత్తగా. అలా ఇంకా మనం అదనంగా వాటర్ వేయవలసిన అవసరం ఉండదండి. దాని నీరు అలా సరిపోతుంది. దానికి కలిపి ఉంచుకున్న ఉల్లి పేస్టు మరియు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిపి మళ్ళీ కాసేపు మూత వేసేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని బాగా ముక్కలకి అద్దేలాగా కలపాలి. కింద వరకు కూడా చక్కగా అన్ని వైపులా ఏమవుతుందంటే బాగా ముక్కలకి పడుతుందన్నమాట. అందుకోసమని చక్కగా కలిపేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈ వాటర్ డ్రై అయ్యాక ఏమవుతుందంటే మనం సిమ్ కొంచెం ఆఫ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట. ఈ ఫ్రై చేసేటప్పుడు మంట ప్రధానంగా దాన్ని హెచ్చు తగ్గులు ఎప్పుడు చేసుకోవాలనేది మనం కంపల్సరీగా చూసుకోవాలండి. పసుపు 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే మనకి 1/2 కిలో చికెన్కి సరిపోతుందండి. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అది ఉప్పు కారం అనేది అది మీకు నచ్చే విధంగా చూసుకొని వేసేసుకోండి. దానికి నా అభ్యంతరం ఏం లేదు. తగినంత వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి పెట్టేసుకోవాలి. కలుపు ఉప్పు చూద్దాం చెప్పి అందులో వేసుకోవాలి. ముక్క అదే
ఉల్లిపాయ మొత్తం కలిపి చూడండి ఎంత చక్కగా ముక్క విడిపోతుందో మెత్తగా. అదనంగా నీళ్ళు కూడా మనం వేసుకోలేదు. కలర్ కూడా ఎంత చక్కగా న్యాచురల్గా వచ్చిందో చూడండి. మన ఇంట్లో మనం తయారు చేసుకున్న పసుపు కారం మాత్రం యూజ్ చేసినటువంటి ఫుడ్ కలర్లు గట్రా ఏమీ వేయలేదండి. ఆర్గానిక్ పసుపు కారం ఇంట్లో తయారు చేసుకుని కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నది ఉంచేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ ఉందో, న్యాచురల్గా వచ్చింది చూసారా. ఇంకా అలాగా కింద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగు అంటుకోకుండా అలాగా దగ్గర ఉండి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి రుచికరంగా వస్తుందండి. లేదంటే కింద మాడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కంపల్సరీ ఫ్రైకి దగ్గర ఉండాలండి. ఎగురు కర్రీలాగా పెట్టేసి వెళ్ళిపోతామంటే అవ్వదు. చక్కగా అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలకి ఒకసారి 10 నిమిషాలకి ఒకసారి అలా కంప్లీట్ అయ్యే వరకు. చూడండి పీస్ ఎంత స్మూత్గా విడిపోతుందో, ఎంత చక్కగా 2 వేళ్ళతో ఇలా అంటే నున్నగా విడిపోతుంది చూసారా. అలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కింద అంటుకోకుండా పీస్ కూడా చక్కగా మెత్తగా ఉంటుంది. గట్టిగా చిన్నపిల్లలు కూడా తినడానికి ఉండేలాగా చూసారా. ఎంత కలర్ఫుల్గా చక్కగా వచ్చింది. బాగా డ్రై అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనం ఇలా ఆపేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.
నేను చేసిన ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డెకరేట్ చేసుకోండి. చూడండి రెస్టారెంట్లో మాదిరిగా ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చాలా అందంగా డెకరేట్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది కదా? ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నేను టేస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చింది. మనం రెస్టారెంట్లకు వెళ్ళి మనం తినే రుచి కంటే మనం ఇంట్లోనే ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఇంత అద్భుతంగా మనం చేసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా చాలా రుచిగా వస్తుంది. థ్యాంక్ యూ.